హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం గణపతి దేవుడు టాపిక్ గురించి చూద్దాం. సో లాస్ట్ సెషన్లో మనం మహాదేవుడు అండ్ మొదటి ప్రతాపరుద్రుని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈరోజు వచ్చేసి మనకి ఈ సెషన్లో గణపతి దేవుడు అన్నమాట. సో ఈ గణపతి దేవుడు వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేయడం జరిగిందంటే, సో మనకి గణపతి దేవుడు వచ్చేసి 1199 నుంచి స్టార్ట్ అయ్యి, ఓకేనా, సో 1263 సంవత్సరం వరకు పరిపాలన చేయడం జరిగింది గణపతి దేవుడు. సో గణపతి దేవుడు పరిపాలన కాలం వచ్చేసి సో మనకు 1199 నుంచి 1263 మధ్య కాలంలో ఈయన రాజ్య పరిపాలన చేయడం జరిగింది. సో ఇక్కడ ఈయన టైం పీరియడ్ చూసినట్లయితే, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేయడం జరిగింది, అదే మొత్తం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారంటే 63 సంవత్సరాల కాలం పాటు పరిపాలించి, అత్యధిక కాలం పరిపాలించినటువంటి అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాకతీయ పాలకుడు ఎవరంటే, సో మనకి ఈయన అని చెప్పొచ్చు, ఓకేనా. సో అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాకతీయ పాలకుడు గణపతి దేవుడు అని చెప్పొచ్చు. సో ఇతని యొక్క దీక్షా గురువు, ఇతడు ఏ మతాన్ని పాటించాడంటే యాక్చువల్గా విశ్వేశ్వర శంభు అనేటువంటి శైవ మత విశ్వేశ్వర పండితుడు అని చెప్పచ్చు. ఈ విశ్వేశ్వర పండితుని యొక్క బోధనల వలన ఇతడు ఏ మతాన్ని స్వీకరించడం జరిగిందంటే పాశుపత శైవంను స్వీకరించడం జరిగింది. పాశుపత శైవాన్ని స్వీకరిస్తూ ఇతడు ఏం చేస్తాడంటే, శ్రీశైలం నందు, ఎక్కడంటే శ్రీశైలం, ఈ శ్రీశైలం అనే ప్రాంతం వద్ద సో వీర ఘట్టాలను కూడా నిర్మించడం జరిగింది అన్నమాట. సో వీర ఘట్టాలను నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు గణపతి దేవుడు అని చెప్పచ్చు అనమాట, ఓకేనా. సో గణపతి దేవుడు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సో ఈయనకు సంబంధించి ఏమేమి ఉన్నాయంటే, ఆల్రెడీ గణపతి దేవుడు మహాదేవుని కుమారుడని, మొదటి ప్రతాపరుద్రుని యొక్క దత్త కుమారుడిగా మనం చెప్తాం, ఓకేనా. సో ఇది ఆంధ్రదేశం అనుకుంటే, ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అనుకుంటే, ఇదంతా కూడా మనకు ఉమ్మడి ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర భూభాగాలను ఎవరు పరిపాలించడం జరిగిందంటే గణపతి దేవుడు, అదే మన కాకతీయాలు పరిపాలించడం జరిగింది అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ఓరుగలను రాజధానిగా చేసుకొని రాజ్యాధికారానికి, అదే రాజుగా ఉన్నది ఎవరంటే, సో ఓరుగలను రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నది ఇక్కడ మీకు మొదటి ప్రతాపరుద్రుడు అని చెప్పుకోవచ్చు. మొదటి ప్రతాపరుద్రుడు. సో మొదటి ప్రతాపరుద్ర ఎందుకంటే ఏనని చెప్తున్నాను, అసలు ఏ విధంగా గణపతి దేవుడు రాజ్యాధికారానికి వచ్చి తెలియాలి కదా, అలా. సో ఈ సైడ్ వచ్చేసి మనకి ఈ సైడ్ వచ్చేసి మహారాష్ట్ర, ఇక్కడ వచ్చి దేవగిరి. ఈ దేవగిరి నుంచి పరిపాలిస్తున్నది యాదవులు. సో ఈ యాదవులని ఏమనిపిస్తామంటే, సో సేవునులు అనిపిస్తాం, సేవునులు అనిపిస్తాం, లేదా యాదవులు అనిపిస్తాం అనమాట. సో ఈ యాదవుల్లో రాజు ఎవరంటే జైతుగి అనమాట, జైతుగి అని చెప్పచ్చు అనమాట. ఈ జైతుగిని ఏమనిపిస్తామంటే జైత్రపాలుడు అని చెప్పచ్చు, జైత్రపాలుడు అని. ఈ జైత్రపాలుడు తర్వాత ఈయన కుమారుడు వస్తాడు అనమాట, ఆయన పేరు వచ్చేసి సింగన అనమాట. సింగన చాలా చాలా ఇంపార్టెంట్. అయినా ఈ సింగన పరిపాలన చేస్తుంటాడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జైతుగి ఏం చేస్తాడంటే, ఈ జైతుగి సో ఈ రాజ్యం మీద దండయాత్ర చేసి సో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే మొదటి ప్రతాపరుద్రుడిని ఓడించి వధించడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ జైతుగి అనేటువంటి వ్యక్తి మొదటి ప్రతాపరుద్రుని మీద దాడి చేసి మొదటి ప్రతాపరుద్రుని ఓడించి వధించడం జరిగింది. వధించడమే కాకుండా మొదటి ప్రతాపరుద్రుడు యొక్క దత్త కుమారుడు మహాదేవి లేక తమ్ముడి కుమారుడు అయినటువంటి గణపతి దేవుడు, ఆ గణపతి దేవుడిని మళ్ళీ ఇతని యొక్క రాజ్యానికి తీసుకొచ్చి జైత్రపాలుడు దేవగిరి జైల్లో బందీని చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. దేవగిరి జైల్లో బందీని చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొదటి ప్రతాపరుద్రుడు చనిపోయాడు, ఆయన కుమారుడు వచ్చేసి ఆయన దత్త కుమారుడు అండ్ వాళ్ళ తమ్ముని కుమారుడు అయినటువంటి గణపతి దేవుడు తిరిగి సో ఇక్కడ యాదవుల యొక్క రాజధాని దేవగిరి నందు బందీని చేయడం జరిగింది అన్నాం. అంటే ఇక్కడ వెంటనే రాజు ఎవరు కావాలి, ఈయన తర్వాత. సో ఈయన తర్వాత రాజు అయినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మహాదేవుడు అని చెప్పచ్చు అనమాట. సో మహాదేవుడు అన్నమాట. సో ఈ మహాదేవుడు రాజు అవుతాడు. సో మహాదేవుడు వెంటనే ఏం చేస్తాడంటే ఇతని యొక్క కమాండర్ సూరవుడు అనమాట. సూరవుడు, ఈ సూరవుడి యొక్క నాయకత్వంలో
మహాదేవుడు కొంత అదే కాకతీయ సైన్యాలతో సో ఏ రాజ్యం మీద దండయాత్ర చేయడం జరిగిందంటే ఈ సైడ్ ఉన్నటువంటి దేవగిరి యాదవ రాజ్యం మీద దాడి చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ పాలకుడు ఎవరు ఉన్నారు? జైతుగినే ఉన్నాడు అనమాట. సో జైతుగి సైన్యాలకి దేవగిరి యాదవ రాజు అనేటువంటి సో జైతుగి సైన్యాలకి మహాదేవుని సైన్యాలకు జరిగిన యుద్ధంలో సో యుద్ధం చేసేటప్పుడు సూరవుడు ఏనుగులతో యుద్ధం చేస్తూ మరణించాడు. నెక్స్ట్ తర్వాత మహాదేవుడు కూడా యుద్ధం చేసేటప్పుడు ఏనుగుని అధిహరించి ఆయన మరణించినట్లుగా కూడా చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తోంది మనకి. సో ఆ విధంగా మొదటి ప్రతాపరుద్రుడు చనిపోయాడు. ఇక్కడేమో గణపతి దేవుడు మైనర్గా ఉంటూ ఈ రాజ్యంలో సో దేవగిరి నందు బందీని చేయబడ్డాడు. వెంటనే రాజ్యాధికారానికి వచ్చిన మహాదేవుడు తన కుమారుణ్ణి మొదటి ప్రతాపరుద్రుడు తన అన్న అయినటువంటి మొదటి ప్రతాపరుద్రుడిని చంపాడనేటువంటి ప్రతీకారం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మహాదేవుడు జైతుగి మీద దండయాత్రకు వచ్చాడు. అది ఒక కారణం అయితే, రెండవది తన కుమారుడైనటువంటి సో గణపతి దేవుడు జైల్లోనే ఉన్నాడు, అతన్ని బంధ విముక్తిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు మహాదేవుడు యొక్క దేవగిరి యాదవ రాజ్యం మీద దాడులు చేయడం. సో ఆ దాడుల్లో భాగంగా మహాదేవుడు చనిపోవడం, అతని సేనాధిపతి అయినటువంటి సూరవుడు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. దాంతో ఈ ఆంధ్ర రాజ్యంలో ఏం సంభవించిందంటే రాజులు లేకుండా పోయారు. అంటే దాని రాజకీయ సంక్షోభం అంటాం. పరిపాలన అనేది గాడి తప్పిందని చెప్పొచ్చు అనమాట. సో ఆ సందర్భంలో ఇక్కడ మీకు ఈ సైడ్ జైలు ఎవరున్నారని చెప్పుకుంటున్నాము. సో ఈ జైల్లో బంధించబడినది గణపతి దేవుడు అనమాట. గణపతి దేవుడు సో గణపతి దేవుడు, ఈ గణపతి దేవుడు సో ఇప్పుడు జైలు నుంచి విడుదల చేయబడాలి. విడుదల చేయబడితేనే 1199 సంవత్సరంలో రాజ్యాధికారానికి వచ్చి ఆయన 1263 సంవత్సరాలకు రాజ్య పరిపాలన చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా గణపతి దేవుడు దేవగిరి జైల్లో బందీని చేయబడ్డాడు కదా ఆయన. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే దేవగిరి జైల్లో ఈ దేవగిరి నుంచి జైల్లో ఎవరు బంధించబడినారు? గణపతి దేవుడు ఉన్నాడు అనమాట. గణపతి దేవుడు దేవగిరి జైల్లో బంధించబడి ఉన్నాడు. సో ఇక్కడ పాలకుడు ఎవరంటే ఎవరున్నారంటే జైతుగి అనమాట. జైతుగి యొక్క కుమారుడి పేరు ఏమంటున్నాం? సింగన అనమాట. సింగన కూడా చిన్నపిల్లవాడే. సో మైనర్. జైతుగి రాజు అనమాట. ఆయన కుమారుడే సింగన అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భూభాగాలు అనేటువంటి సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో దీన్ని మనం ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం అని చెప్తాం అనమాట. సో గణపతి దేవుడు అనే వ్యక్తి ఓకేనా జైల్లో బంధించబడినటువంటి కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ఒక బాలుడు అనమాట. ఓకేనా? సో ఈయన యుక్త వయసు ఏం లేడు అనమాట. సో ఈయన వచ్చేసి చిన్నపిల్లవాడు కాబట్టి ఈ సింగన తన తండ్రి దగ్గరికి వెళ్ళి సో ఇక్కడ అతను వచ్చి మైనరే కదా, చిన్నపిల్లవాడే కదా నాలాగానే, సో కాబట్టి జైలు నుంచి విడుదల చేయండి నాన్నగారు అని చెప్పేసి జైతుగిని కోరినట్లుగా. సో వెంటనే సింగన వల్ల ఈ గణపతి దేవుడు జైలు నుంచి విడుదల చేయబడతాడని, అందుకే సింగనకు ఒక బిరుదు వస్తుంది. దీన్ని ఏమనిపిస్తామంటే తెలుగు రాజ్య స్థాపనాచార్య అని పిలుస్తారు అని అంటారు. తెలుగు రాజ్య స్థాపనాచార్య. సో స్థాపనాచార్య, తెలుగు రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే సో తన తండ్రికి చెప్పి గణపతి దేవుడిని జైలు నుంచి విడుదల చేయించినటువంటి వ్యక్తి సో సింగన. అందుకే సింగన సో తెలుగు రాజ్యంలో రాజ్య స్థాపన చేయడానికి కారకుడైనటువంటి వ్యక్తిగా మనం సింగన్న భావించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని గ్రంథాలు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట మనకి. ఓకేనా? అందుకే అతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే తెలుగు రాజ్య స్థాపనాచార్య అంటాం. అదొక సిద్ధాంతం. అయితే సో ఇక్కడ మనకు తుంగభద్ర రివర్ ఉంటుంది అనమాట. ఈ తుంగభద్ర రివర్కు కింద ఓకేనా సో మనకు ఏంటంటే ద్వార సముద్రం అనమాట. ఈ ద్వార సముద్రం నుంచి పరిపాలిస్తున్నది ఎవరంటే రెండవ వీరబల్లాలుడు అనమాట. సో బల్లాలుడు. ఈ రెండవ వీరబల్లాలుడు ఏం చేస్తాడంటే వెంటనే కృష్ణా తుంగభద్ర నదుల మధ్య భూభాగాలను ఆక్రమించి స్లోగా ఏం చేస్తాడంటే ఇక్కడ కృష్ణా తుంగభద్ర సో భూభాగాలను ఆక్రమించినటువంటి రెండవ వీరబల్లాలుడు స్లోగా ఎలాగైనా సరే ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఆ సమయానికి అక్కడ మొదటి ప్రతాపరుద్రుడు లేడు, చనిపోయాడు. సో దేవగిరిలో బంధించబడి ఉన్నాడు అతని కుమారుడు గణపతి దేవుడు. ఒకవేళ బంధించబడి ఉన్నా కానీ సో అతడు రాజ్యాధికారానికి వచ్చినా కానీ ఉపయోగం లేదు, ఎందుకంటే ఆయన ఒక మైనర్ కాబట్టి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మహాదేవుడు, సో ఆయన కూడా మరణించాడు. సో కాబట్టి ఇక్కడ రాజకీయంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి ద్వార సముద్రం లేదా సో హోయసాల పాలకుడైనటువంటి రెండవ వీరబల్లాలుడు
వెంటనే కృష్ణ ఓకేనా తుంగభద్ర డెల్టా భూముల మధ్య ఉన్నటువంటి ఆ 2 నదుల మధ్య భూభాగాలను ఆయన ఆక్రమించడం జరిగింది. ఎవరి ఆధీనంలో ఉన్నవి? కాకతీయ పాలకుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సో కృష్ణ తుంగభద్ర నదుల మధ్య భూభాగాలను ఆక్రమించడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత ఒకవేళ ఇలానే వదిలేస్తే ఏమవుతుందంటే స్లోగా తన రాజ్యాన్ని ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర భూభాగాలన్నింటినీ ఆక్రమించి సో తన బలమైన రాజ్యంగా తను తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది రెండో వీరబల్లాలుడు. సో ఈ విషయాన్ని గమనించినటువంటి జైతుగి ఏం చేస్తాడంటే సో ఇలానే వదిలేస్తే ద్వార సముద్రం నుంచి పరిపాలించే రెండవ వీరబల్లాలుడు ఇప్పటికే కృష్ణ తుంగభద్ర నదుల మధ్య భూభాగాలను ఆక్రమించి ఉన్నాడు. అలానే వదిలేస్తే సో ఇక కాకతీయ సామ్రాజ్యాన్ని అంతా కూడా ఆక్రమించి అతడు నాకు పక్కలో బలమయ్యేటువంటి అవకాశం ఉందని భావించినటువంటి సో జైతుగి ఏం చేస్తాడంటే స్లోగా ఓకేనా ఈ జైల్లో ఉన్నటువంటి గణపతి దేవుణ్ణి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి ఆంధ్రదేశంలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేటట్టు చూడాలి. ఇది యాదవరాజ్య శ్రేయస్కు మంచి యాదవరాజ్య శ్రేయస్కు మంచి అవకాశం ఇది అని చెప్పేసి భావించినటువంటి జైతుగి ఏం చేస్తాడంటే బందీని చేయబడినటువంటి గణపతి దేవుణ్ణి సో జైలు నుంచి విడుదల చేయడం జరిగింది అంట. ఓకేనా. సో ఈ సందర్భంలో దేవగిరి జైలు నుంచి విడుదలైనటువంటి గణపతి దేవుడిని సో ఇక్కడి నుంచి ఈ యొక్క ఓరుగల్లు సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి వ్యక్తి 1199వ సంవత్సరంలో 1199లో రేచర్ల కమాండర్ అయినటువంటి రేచర్ల రుద్రయ్య ఈ రేచర్ల రుద్రయ్య ఏం చేస్తాడంటే గణపతి దేవుణ్ణి రాజ్యం సింహాసనాన్ని అధిష్ఠింపజేయడం జరుగుతుంది అనమాట. సో ఈ గణపతి దేవునికి వచ్చిన బిరుదు ఏంటంటే కాకతీయ రాజ్య స్థాపనాచార్య అంటాం. కాకతీయ రాజ్య స్థాపనాచార్య అంటాం. స్థాపనాచార్య అని ఓకేనా. నెక్స్ట్ తర్వాత కాకతీయ రాజ్య దారాదురేయ అంటాం అన్నమాట. కాకతీయ రాజ్య దారాదురేయ అని కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనేటువంటి ఈ 2 బిరుదులు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే రేచర్ల రుద్రయ్య. ఎందుకు వచ్చింది దీనికి ఆ పేరు? సో దేవగిరి జైలు నుంచి గణపతి దేవుని విడుదల చేసిన వెంటనే ఓకేనా అతన్ని 1199వ సంవత్సరంలో సో ఇక కాకతీయుల సేనాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రయ్య అతన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు. అతని సమక్షంలో పట్టాభిషేకం చేస్తాడు. అందుకే తిరిగి కాకతీయ రాజ్యానికి ఒక రాజు వచ్చేసాడు. అది మైనరా లేకపోతే మేజరా అనేది పక్కన పెడితే సో మళ్ళీ ఒక రాజు అనేవాడు ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో సో ఇక్కడ రేచర్ల రుద్రయ్యకు వచ్చినటువంటి బిరుదులు ఏంటి అంటే కాకతీయ రాజ్య స్థాపనాచార్య అంటాం. సో ఇలాంటి సందర్భం మళ్ళీ రుద్రమదేవి కాలంలో జరుగుతుంది. రుద్రమదేవిని కూడా తిరిగి ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ రాజ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఎవరంటే రేచర్ల రుద్రయ్య యొక్క కుమారుడు రేచర్ల ప్రసాదిత్యుడు. అందుకే అతనికి కూడా కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు వస్తుంది. రేచర్ల రుద్రయ్య కూడా కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఇతన్ని కాకతీయ రాజ్య స్థాపనాచార్య 1 అని అతన్ని కాకతీయ రాజ్య స్థాపనాచార్య 2 అని పిలుస్తాం అంతే. సో కాబట్టి కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంది. దీన్ని మనం కాకతీయ రాజ్య దారాదురేయ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా. సో కాబట్టి రేచర్ల రుద్రయ్య 1199లో రేచర్ల రుద్రయ్య యొక్క సహకారంతో కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. సో ఎందుకని రేచర్ల రుద్రయ్యకు వచ్చినటువంటి బిరుదులు సో కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని కాకతీయ రాజ్య దారాదురేయ అనేటువంటి బిరుదులు కలిగి ఉన్నాడు. సో ఇదొక సిద్ధాంతం అయితే సో జైతుగి తన కుమారుడు కోరిక మేరకు యొక్క గణపతి దేవుని జైల్లో విడుదల చేయడం జరిగింది. ఇందుకు గాను సో ఇక సింగనకు తెలుగు రాజ్య స్థాపనాచార్య అయినటువంటి బిరుదు కూడా వచ్చిందని చెప్పుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా 1199వ సంవత్సరంలో రాజ్యాధికారానికి వచ్చిన సో 1263 వరకు రాజ్య పరిపాలన చేశాడు. ఆల్మోస్ట్ 63 ఇయర్స్ సో రాజ్య పరిపాలన చేసి ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకుడుగా సో ప్రసిద్ధి చెందాడు. ఎవరంటే గణపతి దేవుడు. సో ఈ గణపతి దేవుడు ఎక్కువ కాలం పాలించాడు అంటున్నాం. 63 సంవత్సరాల కాలం పరిపాలించాడు అంటున్నాం. ఓకేనా. ఇతనికి సో పాశుపత శైవ మతాన్ని పాటించాడు. ఇతడు పాశుపత శైవ మతాన్ని పాటించడానికి కారకుడైనటువంటి సో ఇక శివగురువు లేదంటే దీక్షా గురువు ఎవరంటే సో విశ్వేశ్వర శంభు లేదా విశ్వేశ్వర పండితుడు అని పిలుస్తాం. సో విశ్వేశ్వర శంభు అని పిలవచ్చు, విశ్వేశ్వర పండితుడు అని పిలవచ్చు. ఓకేనా. విశ్వేశ్వర శివగురువు అని కూడా పిలవచ్చు అనమాట. ఆ విశ్వేశ్వర శివగురువు యొక్క ప్రభావం వల్ల అతడు పాశుపత శైవ మతాన్ని పాటించి సో ఇక
మనకు శ్రీశైలం నందు వీరఘట్టాలను నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీశైలం నందు వీరఘట్టాలను నిర్మించినటువంటి వ్యక్తి సో మనకు కాకతీయ గణపతి దేవుడు అని చెప్పొచ్చు అనమాట. కాకతీయ గణపతి దేవుడు. ఇలాంటి ఈ యొక్క ఈయన రాజ్యాధికారానికి వచ్చినటువంటి గణపతి దేవుడు. ఓకేనా, ఈ విధంగా తెలుగు ప్రాంతాలను ఏకం చేసి, ఓకేనా, తెలుగు ప్రాంతాలను ఏకం చేసి ఓకేనా, సో లేదంటే సమైక్యపరిచి ఓకేనా, తెలుగు ప్రజలకు సో ఇక్కడ ఏమని పిలవచ్చు అంటే తెలుగు ప్రజలలో సో నూతన ఉత్సాహాన్ని కలిగించడం వలన తెలుగు ప్రాంతాలను సమైక్యపరిచి తెలుగు ప్రజలలో నూతన ఉత్సాహాన్ని కలిగించినటువంటి వ్యక్తిగా ఇతన్ని చెప్పవచ్చు. తెలుగు ప్రాంతాలను ఏకం చేసినటువంటి వ్యక్తిగా, లేదంటే తెలుగు ప్రాంతాలలో నివసించే ప్రజలలో నూతన ఉత్సాహాన్ని కలిగించే వ్యక్తిగా ఇతను చెప్తాం. దీంతో సో ఏమైందంటే ఈ తెలుగు ప్రాంతాలకు రాజధాని అయినటువంటి ఓరుగల్ అనే ప్లేస్, ఈ ఓరుగల్ కాస్త ఆంధ్ర నగరి అయింది అనమాట. ఆంధ్ర నగరి అయింది. సో ఆంధ్ర నగరి. మరి గణపతి దేవుడు అనేవాడు ఏమయ్యాడంటే ఆంధ్రాధీశుడు అయ్యాడు. సో ఆంధ్రాధీశుడు అని, సో ఓరుగల్ కాస్త ఆంధ్ర నగర్ అని, సో గణపతి కాస్త ఆంధ్రాధీశుడుగా సో మార్పు చెందడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి అంశం. సో ఇతనికి సంబంధించిన ఏమంటే దండయాత్రలు చూద్దాం. ఇప్పుడు దండయాత్రలు, గణపతి దేవుని యొక్క దండయాత్రలు. ఒకటి వెలనాడుపై దండయాత్ర. దేవుని యొక్క దండయాత్ర అంటే గణపతి దేవుని యొక్క దండయాత్ర. నెక్స్ట్ వెలనాడుపై దండయాత్ర తర్వాత మనకి వేంగిపై దండయాత్ర. నెక్స్ట్ కొనిదెన చోడులతో వైరం. నెక్స్ట్ పొత్తపి చోడులతో వైరం. కొనిదెన చోడులతో వైరం, పొత్తపి చోడులతో వైరం. నెక్స్ట్ తర్వాత కళింగపై దాడులు. నెక్స్ట్ తర్వాత నెల్లూరు చోడులతో మైత్రి. నెక్స్ట్ తర్వాత కడప చిత్తూరుల మధ్య సంఘర్షణ. నెక్స్ట్ పాండ్యులతో వైరం అన్నమాట. ఈ టాపిక్స్ అనేవి నేర్చుకున్నట్లయితే ఇప్పుడు గణపతి దేవుడి గురించి మనం కంప్లీట్ చేసుకున్నట్టు అనమాట. వెల్నాడు దండయాత్ర, వేంగిపై దండయాత్ర, కొనిదెన చోడులతో వైరం, పొత్తపి చోడులతో వైరం, కళింగపై దాడులు, నెల్లూరుపై చోడులతో మైత్రి, కడప చిత్తూరుల మధ్య సంఘర్షణ, పాండ్యులతో వైరం. ఇలా సో ఒక్కొక్క దండయాత్ర గురించి నేర్చుకుంటూ రావాలి. అప్పుడు మనకు గణపతి దేవునికి సంబంధించిన పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వెలనాడుపై దండయాత్ర చూద్దాం. వెలనాడు. ఓకేనా. ఇది వచ్చేసి తెలంగాణ అనుకుందాం. ఇక్కడ ఓరుగల్ నుంచి పరిపాలిస్తూ ఎవరు వచ్చారు? గణపతి దేవుడు ఉన్నారు. గణపతి దేవుడు
ఇప్పుడు వెల్లనాడు అంటే ఎక్కడ వస్తాం మనకి? వెల్లనాడు అంటే ఏదో ఏరియా వస్తుంది అనమాట. ఇదే గుంటూరు ఏరియా, గుంటూరు. నెక్స్ట్ తర్వాత కృష్ణ, దీన్ని మనం గుంటూరు అనుకుందాం. ఓకేనా? గుంటూరు, GNTR గుంటూరు. నెక్స్ట్ కృష్ణ, ఓకేనా? కృష్ణ. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం అనమాట. అదే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఓకేనా? విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు. ఈ గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియానే దీన్ని ఏమనిపిస్తామంటే, అనుకోండి ఈ విధంగా భావించుకోండి. సో దీన్ని ఏమనిపిస్తామంటే వెల్లనాడు అంటాం. వెల్లనాడు. సో దీన్ని మనం ఏమనిపిస్తామంటే వెల్లనాడు అనిపిస్తాం అనమాట. ఓకేనా? వెల్లనాడు యొక్క రాజధాని ఏది అన్నప్పుడు, సో వెల్లనాడు యొక్క రాజధాని ఏది అన్నప్పుడు చందవోలు అని చెప్తాం అనమాట. చందవోలు. వెల్లనాడు ప్రాంతానికి రాజధాని ఏంటంటే చందవోలు అనమాట. ఓకేనా? మరి అప్పుడు వెల్లనాడును పరిపాలిస్తే ఎవరున్నారంటే పృథ్వీశ్వరుడు ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క గణపతి దేవుడి యొక్క సైన్యాలు, సో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఓకేనా, గణపతి దేవుని యొక్క సైన్యాలు సో ఏ రాజ్యం మీద కంటే ఈ వెల్లనాడు మీద దండయాత్ర చేయడం జరిగింది అనమాట. సో ఎప్పుడంటే 1206 సంవత్సరంలో సో ఈ యొక్క వెల్లనాడు మీద దండయాత్ర చేయడం జరిగింది. సారీ, ఓకేనా? సో డేట్ ఏం అవసరం లేదు మనకి. ఓకేనా? వెల్లనాడు మీద దండయాత్రలు చేయడం జరిగింది అనమాట. వెల్లనాడు మీద దండయాత్ర చేయడం జరిగింది అనమాట. ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది ఎవరు అని అడుగుతారు అనమాట. సో గణపతి దేవుని యొక్క సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరంటే ముత్యాల చౌండపరాయుడు అనమాట. ముత్యాల చౌండపరాయుడు అనమాట. చౌండపరాయుడు. ఓకేనా? సో కాబట్టి గణపతి దేవుడు తొలిసారిగా, సారీ 1206 కదా, 1201 అండి. సో 1201, 1201 సంవత్సరంలో గణపతి దేవుడు ముత్యాల చౌండపరాయుడి నాయకత్వంలో ఉన్న గణపతి దేవుని సైన్యాలు 1201 సంవత్సరంలో కోరుగల్లు పాలకొడుగా ఉన్నటువంటి గణపతి దేవుడు యొక్క సైన్యాలు ముత్యాల చౌండపరాయుడి యొక్క నాయకత్వంలో సో ఎప్పుడు ఏ ప్రాంతం మీద దాడి చేసి వెల్లనాడు మీద దండయాత్ర చేయడం జరిగింది. అప్పుడు వెల్లనాడు రాజు ఎవరంటే పృథ్వీశ్వరుడు, వాళ్ళకి క్యాపిటల్ ఏదంటే చందవోలు. ఆ విధంగా చందవోలులో పృథ్వీశ్వరుని మీద దాడి చేసి అతని యొక్క ఖజానాను పూర్తిగా లూటి చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఖజానాను దోచుకుంటారు. చందవోలులో ఉన్నటువంటి పృథ్వీశ్వరుని యొక్క ఖజానా వెల్లనాటి చోడరాజు యొక్క వెల్లనాటి చోళుల యొక్క ఖజానాను దోచుకోవడం జరుగుతుంది అనమాట. సో దాంతో పృథ్వీశ్వరుడు ఏం చేస్తాడంటే భయపడిపోయి ఎక్కడికి పారిపోతాడంటే మనకి ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోతాడు, కళింగ ప్రాంతానికి పారిపోవడం జరుగుతుంది అనమాట. దీన్ని కళింగ అని పిలుస్తాం అనమాట. సో కళింగ. కాబట్టి ముత్యాల చౌండప్పుడు 1201 సంవత్సరంలో గణపతి దేవుని యొక్క దండయాత్రలు ఏ రాజ్యం మీద దాడి చేయడం ద్వారా ఆడ స్టార్ట్ అయిపోతాయి అంటే మనకి ఈ గణపతి దేవుని యొక్క సైన్యాలు అనేటి తొలిసారిగా వెల్లనాడుపై దండయాత్ర చేయడంతో అతని యొక్క విజయయాత్రలు ప్రారంభమవుతాయని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా ముత్యాల చౌండపరాయుడు యొక్క నాయకత్వంలో 1201 సంవత్సరంలో వెల్లనాటి చోళుల యొక్క రాజధాని చందవోలు మీద దాడి చేసి అక్కడ పృథ్వీశ్వరి ఖజానాను పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తన రాజ్యాన్ని కోల్పోయినటువంటి పృథ్వీశ్వరుడు కళింగుల యొక్క ఆశ్రయం పొందడం జరుగుతుంది. అంటే కళింగుల దగ్గరికి వెళ్తారు అనమాట. సో కళింగ రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ తన సైన్యాన్ని సమకూర్చుకొని మళ్ళీ తన రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ పృథ్వీశ్వరుడు ఎక్కడ వెళ్ళిపోయాడు అనేది గమనించాలి మనం. కళింగ ప్రాంతానికి పారిపోయాడు అనేది గమనించాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ముత్యాల చౌండపరాయుడు, ఓకేనా, ముత్యాల చౌండపరాయుడు ఏ ప్రాంతం మీద దండయాత్ర చేయడం జరుగుతుంది అంటే దీని తర్వాత మనకి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడో, ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ముత్యాల చౌండపరాయుడు ఈ వెల్లనాడు రాజ్యంలోనే మరొక రాజ్యం ఉంటుంది అనమాట. ఓకేనా? వెల్లనాటి రాజ్యంలోనే మరొక రాజ్యం, దాని పేరు చూద్దాం. ఇదంతా కూడా మనకి ఎవరంటైనా గణపతి దేవుడు ఏ రాజ్యం మీద చేస్తున్నాడు అని చెప్తున్నాం?
ఇదంతా కూడా మనకు గుంటూరు అనుకుందాం. గుంటూరు ఈ గుంటూరులో ఉన్నటువంటి రాజ్యమే మనకి వెల్లనాడు. వెల్లనాడే కాకుండా వెల్లనాడులో సామంత రాజ్యం అయినటువంటి ఒక రాజ్యం ఉంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే దివిసీమ అని చెప్తాం అనమాట. దీన్ని దివిసీమ. ఈ దివిసీమను పరిపాలిస్తూ ఒక రాజవంశం ఉండేది. దాని పేరే అయ్యవ వంశము అని చెప్పచ్చు. అయ్యవ వంశం. ఈ అయ్యవ వంశానికి చెందినటువంటి రాజు ఒక ఉంటాడు. ఆయన పేరు పినచోడు అనమాట. పినచోడు. ఈ పినచోడును ఓడించేస్తాడు అనమాట. ఎవరు? చౌండపరాయుడు. ముత్యాల చౌండపరాయుడు. ఈ ముత్యాల చౌండపరాయుడు యొక్క నాయకత్వంలోని గణపతి దేవుని సైన్యాలు తొలిసారిగా 1201 సంవత్సరంలో ఏం చేశాడు? చందవోలు మీద దాడి చేశాడు. వెల్లనాటి పృథ్వీశ్వరుని ఓడించాడు. అతన్ని కళింగకు పారిపోయేటట్టు చేశాడు. నెక్స్ట్ తర్వాత స్టెప్ ఏంటంటే అదే వెల్లనాటి రాజ్యంలో ఉన్నటువంటి ఒక చిన్న సామంత రాజ్యం. సో దివిసీమ ఏరియాలో ఒక రాజవంశం పరిపాలించేది. దాన్ని అయ్య వంశం అని పిలుస్తాం. ఈ అయ్య వంశానికి చెందినవాడు పినచోడు అని చెప్పొచ్చు. సో కాబట్టి ఈయన అయ్య వంశం మీద దాడి చేసి పినచోడుని ఓడించాడు. ఎవరు? ఆ యొక్క చౌండపరాయుడు. సో అందుకే పినచోడిని ఓడించి పినచోడికి 3 పిల్లలు ఉంటారు. సో నారాంబ అంటాం. నారాంబ. రెండోది పేరాంబ. నారాంబ, పేరాంబ అంటూ జయాప సేనాని. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ యుద్ధంలో విజయం సాధించాడో ఎవరు? ముత్యాల చౌండపరాయుడు. సో దీన్ని గుర్తించినటువంటి గణపతి దేవుడు ముత్యాల చౌండపరాయునికి ఒక బిరుదునివ్వడం జరిగింది. దాని పేరే ద్వీపీలుంటాక అంటాం. ద్వీపీలుంటాక అనేటువంటి బిరుదు సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ముత్యాల చౌండపరాయుడికి. ఎవరిచ్చారు? గణపతి దేవుడు ఇచ్చాడు అనేది గమనించాలి. సో కాబట్టి గణపతి దేవుడు ముత్యాల చౌండపరాయుడికి ద్వీపీలుంటాక అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దివిసీమ పాలకుడైనటువంటి అయ్యవంశానికి చెందిన పినచోడుని ఓడించాడు కాబట్టి ఓడిపోయినటువంటి పినచోడు తన 2 కుమార్తెలను గణపతి దేవునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ విధంగా గణపతి దేవుని యొక్క భార్యలు చూడండి, నారాంబ, పేరాంబ. ఓకే, నారాంబ, పేరాంబ. సో వీళ్ళిద్దరు కూడా గణపతి దేవుని భార్యలుగానే మనం చెప్పవచ్చు. సో వెంటనే జయాప సేనాన్ని తీసుకెళ్లి తన రాజ్య సైన్యంలో ఉన్నటువంటి గజదళానికి అధిపత్యం చేయడం జరుగుతుంది. ఆ విధంగా సో ఇక్కడ జయాప సేనాని తన సైన్యాధిపతిగా, ఏ సైన్యాధిపతిగా? గజసాయిని, గజదళము. ఓకేనా? సో గజసాయిని అంటే సో ఇక్కడ రథబలము, గజబలము, త్వరగబలము, పదాతి దళము, కాల్బలము, ఇలా డిఫరెంట్ మిలిటరీస్ ఉంటాయి అప్పుడు. సో అప్పుడు ఏనుగుల సైన్యానికి నాయకత్వం వహింపజేసింది ఎవరంటే సో జయాప సేన. అంటే తన బామర్దే. సో అతన్ని తీసుకెళ్లి ఈ యొక్క గజసాయినిగా నియమించుకోవడం జరిగింది అనమాట. సో ఇదొక కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత మరొక రాజ్యం ఉంది. సో దాని పక్కనే ఓకేనా ఏ రాజ్యం ఉందంటే సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ మళ్ళీ ఒక రాజ్యం. దీన్నే యొక్క ఓకేనా ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి వెంటనే ఇది వద్దులేండి, ఇది నెక్స్ట్ దండయాత్రలు చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ సైడు ఎక్కడికి వెళ్ళాడు? పృథ్వీశ్వరుడు కళింగకి వెళ్ళాడు. ఓకేనా? కళింగకు. సో కళింగకి వెళ్ళిన తర్వాత తిరిగి 1206వ సంవత్సరంలో సో ఈ కళింగకు పారిపోయినటువంటి వెల్లనాటి పృథ్వీశ్వరుడు తిరిగి వెల్లనాడు ఆక్రమించుకోవడం కోసం యుద్ధాన్ని ప్రకటించడం జరుగుతుంది. అప్పటికే వెల్లనాడు ఎవరే ఆధీనంలోకి ఉంది? సో వెల్లనాడు అనేది ఎవరే ఆధీనంలో ఉంది? గణపతి దేవుని ఆధీనంలో ఉంది. కాబట్టి వెల్లనాటి పృథ్వీశ్వరుడు మళ్ళీ 1206వ సంవత్సరంలో సో కాకతీయ గణపతి దేవుని యుద్ధాన్ని ప్రకటించి వెల్లనాడును తిరిగి పొందడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాడంటే మన గణపతి దేవుడు ఓకేనా గణపతి దేవుడుకి సో ఎవరెవరికి యుద్ధం జరుగుతుందంటే పైనుంచి వచ్చినటువంటి వెల్లనాటి పృథ్వీశ్వరుడు అనమాట. పృథ్వీశ్వరుడు వీళ్ళిద్దరికి యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు గణపతి దేవునికి హెల్ప్ చేసినటువంటి వారు ఎవరంటే నెల్లూరు చోడులు అనమాట. నెల్లూరు చోడులు. ఈ నెల్లూరు చోడ రాజు ఎవరంటే అప్పట్లో తిక్కన సిద్ధి అని చెప్పచ్చు. తిక్కన సిద్ధి ఇతన్ని మనం సో మొదటి మనుమ సిద్ధి అని కూడా పిలవచ్చు అనమాట. తిక్కన సిద్ధి, మొదటి మనుమ సిద్ధి. దీన్ని మనం చోడ తిక్కన అని కూడా పిలవచ్చు. చోడ తిక్కన అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ఓకేనా? సో కాబట్టి గణపతి దేవుడు
వెల్నాటి పృథ్వీశ్వరుడు కళింగ నుంచి వస్తానే గణపతి దేవుని మీద 1206వ సంవత్సరంలో యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. అదే సంవత్సరంలోని గణపతి దేవుని యొక్క సైన్యాలకు సో వెల్నాటి పృథ్వీశ్వరుని సైన్యాలకు యుద్ధం జరుగుతుంది అనమాట. ఈ యుద్ధంలో నెల్లూరు చోడులు గణపతి దేవునికి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ నెల్లూరు చోడుల్లో తిక్కన సిద్ధికి ఒక కుమారుడు ఉంటాడు అనమాట. ఆయన ఎవరంటే రెండవ మనుమ సిద్ధి అంటాం. రెండవ మనుమ సిద్ధి అన్నమాట. సో రెండవ మనుమ సిద్ధి అనమాట. ఈ రెండవ మనుమ సిద్ధి యొక్క ఆస్థానంలో సో ఒక కవి ఉండేవాడు. ఆయన ఎవరంటే తిక్కన సోమయాజి అన్నమాట. తిక్కన సోమయాజి అనమాట. సోమయాజి ఇతను వేరు. సో ఆయన వేరు, ఈయన వేరు అనమాట. సో కాబట్టి ఈయన కవి అండి, ఈయన రాజు. సో ఈ తిక్కన సోమయాజి ఒక బుక్ రాస్తాడు అనమాట. దీన్ని మనం నిర్వచనోత్తర రామాయణం అంటాం. నిర్వచనోత్తర రామాయణం. సో నిర్వచనోత్తర రామాయణం. ఈ నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన ఏమని అన్నాడంటే సో ఇక తిక్క సిద్ధికి ఓకేనా తిక్క చోడుడు ఏ విధంగా ప్రస్తావించబడ్డాడంటే సో వెలనాటి పృథ్వీశ్వరుడి సో తలతో బంతి ఆట ఆడుకున్నట్లుగా బంతి ఆట ఆడినట్లుగా ఈ యొక్క నిర్వచనోత్తర రామాయణంలో ప్రస్తావించబడింది అన్నమాట. సో కాబట్టి నిర్వచనోత్తర రామాయణం రాసింది ఎవరంటే సో తిక్కన సిద్ధి యొక్క కుమారుడు రెండవ మనుమ సిద్ధి యొక్క ఆస్థాన కవి తిక్కన సోమయాజి తను రచించినటువంటి సో నిర్వచనోత్తర రామాయణం నందు తిక్కన చోడుడు లేదంటే మొదటి మనుమ సిద్ధి లేదా తిక్క సిద్ధి అనేటువంటి వ్యక్తి సో ఇక్కడ గణపతి దేవుని సైన్యాలతో కలిసి పోరాటం చేసి వెల్నాటి పృథ్వీశ్వరుని చంపడంలో కీలక పాత్ర వహించాడు. సో అంతేకాకుండా ఆ పృథ్వీశ్వరుడి యొక్క తలతో బంతి ఆట ఆడుకున్నట్లుగా నిర్వచనోత్తర రామాయణంలో ప్రస్తావించాడు అనమాట. ఓకే, తిక్కచోడు. అదే నిర్వచనోత్తర రామాయణం ప్రకారం పృథ్వీశ్వర శిరకందుక క్రీడా వినోద అనేటువంటి బిరుదు ఉండగా తిక్కన చోడుడికి మాత్రం వెల్నాటి పృథ్వీశ్వరుని యొక్క తలతో బంతి ఆట ఆడుకున్నాడు లేదా కందుక కేలి ఆడినట్లుగా సో ఈ యొక్క నిర్వచనోత్తర రామాయణం ద్వారా ప్రస్తావించారు. సో ఇక్కడ గణపతి దేవుడు ఓకేనా ఈ వెల్నాటి పృథ్వీశ్వరుని యొక్క సామంతుడైనటువంటి అయ్యగోడి రాజును కూడా ఓడించడం జరిగింది అనమాట. అయ్యగోడి రాజును కూడా ఓడించాడని తెలుస్తా ఉంది మనకి. సో ఇది మనకి వీళ్ళకి సంబంధించిన నెక్స్ట్. తర్వాత ఇక్కడ ఇదే దండయాత్రలో భాగంగా గణపతి దేవుని యొక్క సైన్యాలు సో ఏం చేశాయంటే సో ఈ యొక్క వెలనాడులోని సో ఏ రాజ్యం మీద దండయాత్ర చేయడం జరిగిందంటే ధరణికోట అని చెప్పచ్చు. ధరణికోట లేదా దీన్నే మన అమరావతి సీమ. సో ఈ అమరావతి సీమను పరిపాలిస్తూ ఏ వంశం ఉండేదంటే కోట వంశం ఉండేది. ఈ కోట వంశానికి చెందినటువంటి రుద్రరాజు సో అమరావతిని పరిపాలించేటువంటి కోట రుద్రరాజు. సో కోట రుద్రరాజును ఓడించి అతని కుమారుడైనటువంటి బేతరాజుకి తన కుమార్తె అయినటువంటి గణపాంబను ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం లేదు, గణపతి ఫస్ట్ 1201వ సంవత్సరంలో గణపతి దేవుని యొక్క సైన్యాలు వెల్నాడు మీద దండయాత్ర చేస్తాయి. వెల్నాడు పరిపాలించే చందవోలును ఓడించి వాళ్ళ యొక్క రాజధానిలో అతని యొక్క ఖజానాను చందవోలు నందు ఉన్నటువంటి అతని యొక్క ఖజానాను లూటి చేయడం జరిగింది. దీంతో రాజ్యాన్ని కోల్పోయినటువంటి ఆయన సో పృథ్వీశ్వరుడు కళింగకు పారిపోవడం జరిగింది. తర్వాత చౌండపురాయని నాయకత్వంలోని గణపతి దేవుని సైన్యాలు ధరణి యొక్క దివిసీమ మీద దాడులు చేయడం జరిగింది. అప్పుడు దివిసీమను పరిపాలిస్తూ అయ్యవంశానికి చెందినటువంటి పినచోడుడు ఉండేవాడు. ఈ పినచోడుడు యొక్క కుమార్తెలను వివాహం చేసుకోవడం జరుగుతుంది. అతని కుమారుడైనటువంటి జయాపసేనను తన సైన్యంలో గజసాయినిగా చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ గణపతి దేవుని యొక్క సైన్యాలు ధరణికోట లేదా అమరావతి సీమను పరిపాలించే కోట వంశం మీద దాడి చేసి కోట వంశాన్ని పరిపాలించేటువంటి రుద్రరాజును ఓడించి అతని కుమారుడైనటువంటి బేతరాజుకి సో గణపతి దేవుడు తన కుమార్తె అయినటువంటి గణపాంబనిచ్చి వివాహం చేయడం జరుగుతుంది అని. సో నెక్స్ట్ తర్వాత వెల్నాటి పృథ్వీశ్వరుని యొక్క సామంతుడైనటువంటి ఆ అయ్యగోడి రాజును కూడా
ఓడించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఈ యొక్క కళింగ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నాడో పృథ్వీశ్వరుడు సో 1206వ సంవత్సరంలో సో మళ్ళీ వెల్నాడు మీద దండయాత్ర ప్రకటించడం జరిగింది. అప్పటికి ఆ రాజ్యం అంతా కూడా కళింగ మన గణపతి దేవుని యొక్క ఆధీనంలో ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు కళింగను పరిపాలించేటువంటి పృథ్వీశ్వరుడు కళింగ నుంచి బయలుదేరినటువంటి పృథ్వీశ్వరుడు 1206వ సంవత్సరంలో వెల్నాడుపై యుద్ధాన్ని ప్రకటించడంతో గణపతి దేవుని సైన్యాలకు మన పృథ్వీశ్వరుని యొక్క సైన్యాలకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సో మనకి పృథ్వీశ్వరుడు హతమార్చబడతాడు. సో అతన్ని హతమార్చడంలో గణపతి దేవునికి హెల్ప్ చేసినటువంటి నెల్లూరు చోడరాజు అంటే తిక్కన సిద్ధి లేదా మొదటి మనువు సిద్ధి లేదా చోడ తిక్కన అని చెప్పొచ్చు. చోడ తిక్కన ఎర్రన రచించినటువంటి తిక్కన రచించినటువంటి ఏదైతే ఉందో గ్రంథం దాన్నే మనం నిర్వచనోత్తర రామాయణం అనిపిస్తాం. ఆ నిర్వచనోత్తర రామాయణంలో సో మనకి అదే పృథ్వీశ్వరుని యొక్క శిరస్సు కందుక కేలి అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా సో దీంట్లో విజయం సాధించినటువంటి గణపతి దేవునికి ఒక బిరుదు కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని మనకు పృథ్వీశ్వర శిరకందుక క్రీడా వినోద అనేటువంటి పేరు ఎవరికి ఉందంటే గణపతి దేవునికి. ఓకేనా. సో అతని యొక్క శిరస్సుతో బందేట ఆడుకున్నట్లుగా మన ఓకేనా ఎవరు చోడ తిక్కను కూడా ప్రస్తావించబడడం జరిగింది అనమాట. ఇది వెల్నాటి రాజ్యానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇది దీంట్లో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ కావడం జరిగింది అనమాట మనకి. నెక్స్ట్ తర్వాత వేంగిపై దండయాత్ర చూద్దాం. వేంగిపై దండయాత్ర అన్నమాట. సో వేంగిపై దండయాత్ర రెండోది వేంగిపై దండయాత్ర. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి గణపతి దేవుడు అనమాట. గణపతి దేవుడు. సో ఇక్కడ వచ్చేసి మనకి వేంగి అంటే వెస్ట్ గోదావరి జిల్లా వేంగి అనమాట. ఈ వేంగి మీదకి దండయాత్రకు వచ్చింది గణపతి దేవుని యొక్క సైన్యాలు వేంగి మీద దాడి చేయడం జరుగుతుంది అనమాట. వేంగి నందు పరిపాలన చేస్తున్నటువంటి సో పాలకులు ఎవరంటే వేంగి మండలంలో నిడదవోలును పరిపాలించే దీన్ని మనం నిరవర్ధ్యపురము అంటాం. నిరవర్ధ్యపురం. ఈ నిరవర్ధ్యపురం లేదా నిడదవోలును పరిపాలించేటువంటి చాళుక్య వీరభద్రుడు అన్నమాట. ఈ చాళుక్య వీరభద్రునికి రుద్రమదేవినిచ్చి వివాహం చేయడం జరిగింది. రుద్రమదేవి గణపతి దేవుడు తన రెండో కుమార్తె అయినటువంటి రుద్రమదేవిను సో చాళుక్య వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఇక్కడ నిడదవోలు చాళుక్యులకి గణపతి దేవునికి అదే కాకతీయులకు మధ్య వైవాహిక సంబంధం జరిగిందని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ గణపతి దేవుడి యొక్క సైన్యాలు వేంగి మండలం మీద దాడి చేసి వేంగి మండలంలో ఒక నిడదవోలు నుంచి పరిపాలించేటువంటి చాళుక్యులతో సో యుద్ధం చేసి వారిని ఓడించి వాళ్ళ యొక్క రాకుమారుడైనటువంటి చాళుక్య వీరభద్రుడికి తన కూతురైనటువంటి రుద్రమదేవినిచ్చి వివాహం చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా వేంగితో మధ్య వైవాహిక సంబంధం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత మనకి మూడవ దండయాత్ర చూద్దాం. సో మూడవది ఏంటంటే ఒకసారి చూడండి. దీంట్లో కొనిదెన చోడులతో వైరం. కొనిదెన చోడులతో వైరం. కొనిదెన చోడులతో వైరం. కొనిదెన చోడులతో వైరం. చోడులతో వైరం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పొత్తపి చోళులతో వైరం. పొత్తపి చోళులతో వైరం. పొత్తపి చోళులతో వైరం. ఇప్పుడు కొనిదెన చోళులు, ఇది యాక్చువల్గా ఇది ఆంధ్ర అనుకుందాం. ఓకేనా. ఇది వచ్చేసి తెలంగాణ.
ఇక్కడ గణపతి దేవుని యొక్క సైన్యాలు, గణపతి దేవుడు. ఇది వచ్చేసి మనకి గుంటూరు అనమాట. గుంటూరు, గుంటూరు యొక్క ఒక ఉమ్మడి గుంటూరు అనమాట. ఉమ్మడి గుంటూరు బాపట్ల అనమాట. ఈ బాపట్ల జిల్లాలో కొన్నిదేన అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వారే చాళుక్యులు. అందుకే వీళ్ళని కొన్నిదేన చాళుక్యులు అనిపిస్తాం. గణపతి దేవుని సైన్యాలు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి కొన్నిదేనపును పరిపాలించే చాళుక్యులను ఓడించి వారిని ఏ విధంగా మార్చుకున్నాడంటే తనకు సామంతులుగా మార్చుకోవడం జరిగింది అనేది గుర్తుపెట్టి, అంతకంటే ఇంకేం లేదు. సో కొన్నిదేన నుంచి పరిపాలించిన చాళుక్యులు ఎవరు ఏంటి అనేది మనకు పెద్ద సమాచారం ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వెల్నాటి చోళులతో దాడి, వెల్నాటి చోళుల మీద దాడి చేస్తారు, వెల్నాటి భూభాగాలను ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత కొన్నిదేన చోళులతో వైరం, నెక్స్ట్ తర్వాత పొత్తపి చోళులతో వైరం, నెక్స్ట్ తర్వాత వేంగిపై దండయాత్ర. సో వేంగి మండలంలో ఉన్నటువంటి నిడదవోలు చాళుక్యులతో వైవాహిక సంబంధాలు అని చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కళింగం మీద దాడులు జరుగుతాయి అనమాట. అట్లా ఒక్కొక్కటి, ఓకేనా. నెక్స్ట్ తర్వాత పొత్తపి చోళులు తీసుకున్నట్లయితే, సో పొత్తపి అనేది ఎక్కడ ఉంటుంది మనకి, ఇది తెలంగాణ రాయలసీమ అనుకుంటే ఓకేనా, రాయలసీమ ఆంధ్ర. సో ఇక్కడ గణపతి దేవుడు. సో ఇక్కడ వచ్చేసి ఇది గుంటూరు అనుకుంటే గుంటూరు. సో ఈ గుంటూరుకి కింది భాగంలో ప్రకాశం డిస్టిక్ ఉంటుంది అనమాట, ప్రకాశం. సో ఈ ప్రకాశం జిల్లాలో మనకి పొత్తపి అనేటువంటి ప్లేస్ ఉంటుంది అనమాట. ఈ పొత్తపి నుంచి పరిపాలించినటువంటి వారు ఎవరంటే చాళుక్యులు. ఈ చాళుక్యుల్లో ఒకడు ఎవరంటే ఒప్పిలి సిద్ధి అనమాట. ఈ ఒప్పిలి సిద్ధి మీద దాడి జరుగుతుంది అనమాట. గణపతి దేవుని యొక్క సైన్యాలు ఎవరి మీద దాడి చేస్తాయి? సో పొత్తపిపై దండయాత్ర చేసి పొత్తపిని పరిపాలించే చాళుక్య రాజు అయినటువంటి ఒప్పిలి సిద్ధిని ఓడించడం జరుగుతుంది అనమాట. ఓడించి అతన్ని తనకు సామంతుడిగా చేసుకోవడం జరిగింది అని తెలుస్తా ఉంది అనమాట. సో కాబట్టి ఒప్పిలి సిద్ధిని ఓడించాడు, పొత్తపి చోళను తన సామంతులుగా చేసుకున్నాడు. కొన్నిదేన చాళుక్యుల మీద దాడి చేశారు, కొన్నిదేన చాళుక్యులు కూడా తన సామంతులుగా చేసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇంతకుముందు చెప్పే వేంగి మీద దాడులు చేశారు. వేంగి మండలంలో సో నిడదవోలు నుంచి పరిపాలించేటువంటి నిర్వర్ధపురం అన్న నిడదవోలు అన్న ఒకటే. సో నిడదవోలు నుంచి పరిపాలించేటువంటి చాళుక్యులు, ఈ చాళుక్యుల్లో చాళుక్య వీరభద్రునికి తనకు రెండవ కుమార్తె అయినటువంటి ఎవరంటే రుద్రమ్మదేవి నుంచి వివాహం చేయడం జరిగింది అంటున్నాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ యొక్క గణపతి దేవుని యొక్క సైన్యాలు సో ధరణికోట లేదా అమరావతి సీమ మీద దాడి చేసి అమరావతి సీమ లేదా ధరణి కోటను పరిపాలించేటువంటి కోట వంశానికి చెందినటువంటి కోట రుద్రరాజును ఓడించి అతని కుమార్తె అయినటువంటి బేతరాజుకు తన కుమార్తె అయినటువంటి గణపాంబ నుంచి వివాహం చేయడం జరిగింది అనేది తెలుస్తా ఉంది. సో ఇది వెల్నాటి రాజ్య ఆక్రమణలో భాగంగా జరిగింది. నెక్స్ట్ తర్వాత గణపతి దేవుడు సో అయ్యగోడి రాజును, వెల్నాటి పృథ్వీశ్వరుని యొక్క సామంతుడైనటువంటి అయ్యగోడి రాజును కూడా ఓడించాడు, ఓకేనా. సో వెల్నాటి పృథ్వీశ్వరుడు సో 1206వ సంవత్సరంలో కళింగకు పారిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి యొక్క రాజ్యం మీద దండయాత్ర చేయడం జరిగింది. దానిలో భాగంగా గణపతి దేవుడు యొక్క గణపతి దేవునికి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి ఎవరంటే తిక్కన సిద్ధి, నెల్లూరు పాల్గొడు తిక్కన సిద్ధి లేదా మొదటి మనము సిద్ధి లేదా చోడ తిక్కన అని చెప్పొచ్చు. సో తోడ చిక్కనకు లేదా మొదటి మనము సిద్ధికి మొదటి సిద్ధి యొక్క నిర్వచనోత్తర రామాయణంలో వెల్నాటి పృథ్వీశ్వరుని యొక్క తలతో బంతేట ఆడుకున్నాడని, సో యొక్క గణపతి దేవుడికి పృథ్వీశ్వర శిరకందుక క్రీడా వినోద అనే బిరుదు ఉందని మనకు తెలుస్తా ఉంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఈ యొక్క వెల్నాటి రాజ్యంలోనే వాళ్ళ సామంత రాజ్యం అయినటువంటి దివిసీమ మీద దాడి చేసినటువంటి ఈ యొక్క ముత్యాల చొండప్రాయుని యొక్క సైన్యం ఏం చేసిందంటే సో పినచోరుని ఓడించి అతని కుమార్తెలైనటువంటి నారాంబ పేరాంబాలని ఇద్దరిని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. సో ఇక పినచోరుడి యొక్క కుమారుడైనటువంటి జయాపసేనుడు తన సైన్యంలో గజసాయినిగా నియమించుకోవడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత ఈ యొక్క విజయాన్ని సో నమోదు చేసినందుకు గాను ముత్యాల చొండప్రాయకి గణపతి దేవుడు దీపి లింటోకా అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు ఏం చెప్పుకున్నాం మనం, సో ఇక్కడ దీనికంటే ముందు ఓకేనా, సో వల్నాటి పృథ్వీశ్వరుడు మీద అంటే చందవోలు మీద దండయాత్ర చేయడం జరిగింది గణపతి దేవుని యొక్క సైన్యాలు. సో చందవోలు అతని యొక్క ఖజానాను దోచుకొని అతడు కళింగకు పారిపోయేటట్టు చేశాడని కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఇది మనం ఇంతవరకు చూసినటువంటి టాపిక్స్ అనమాట, ఓకేనా. అందరితో మనకి చూడండి, వెల్నాటుపై దండయాత్ర, వేంగిపై దండయాత్ర, కొనిదన చోడులతో వైరం, పొత్తపి చోళులతో వైరం, కళింగ, ఇప్పుడు కళింగ చూడాలన్నమాట, కళింగ రాజ్యం. కళింగ రాజ్యంపై దండయాత్ర.
కళింగపై దాడులు. కళింగపై దాడులు. ఓకేనా? కళింగపై దాడులు తీసుకున్నప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇది కళింగ అనుకుందాం, ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది కళింగ. కళింగను పరిపాలిస్తూ ఎవరు ఉండేవారంటే తూర్పు గంగులు ఉండేవారు. తూర్పు గంగులు ఉండేవారు. తూర్పు గంగులు ఉండేవారు. తూర్పు గంగులకు చెందినటువంటి రాజు మొదటి వాడు ఎవరంటే తూర్పు గంగ వంశానికి చెందిన మొదటి రాజు మూడవ రాజరాజు అన్నమాట. మూడవ రాజరాజు. మూడవ రాజరాజు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే అనియంక భీముడు అన్నమాట. అనియంక భీముడు. అనియంక భీముడు అన్నమాట. అనియంక భీముని తర్వాత నరసింహదేవుడు అన్నమాట. నరసింహదేవుడు అన్నమాట. ఓకేనా? నరసింహదేవుని తర్వాత మనకి గోధుమ గరట్ట అన్నమాట. గోధుమ గరట్ట. గోధుమ గరట్ట, పడిరాయలు, వీళ్ళందరూ వస్తారు మనకి ఈ రాజవంశానికి సంబంధించి. సో కళింగ అనేది అక్కడ ఉందో చూసుకోవాలి. కళింగను పరిపాలిస్తూ ఒక రాజవంశం ఉండేది. ఎవరికి సమకాలికంగా? కాకతీయులకు సమకాలికంగా. సో వాళ్ళే మనకు తూర్పు గంగులు అని చెప్పొచ్చు అనమాట. ఈ తూర్పు గంగ వంశంలో మనకు ఫస్ట్ వచ్చేసి మూడవ రాజరాజు ఉంటాడు. ఈ మూడవ రాజరాజు కాలంలోనే కళింగ మీద మన గణపతి దేవుడు దాడులు చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? గణపతి దేవుడు అన్నమాట. ఇక్కడ గణపతి దేవుడు ఉన్నాడు. గణపతి దేవుడు అని గుర్తుపెట్టాడు. ఈ గణపతి దేవుడు సో ఈ రాజ్యం మీద, కళింగ రాజ్యం మీద ఎన్నిసార్లు దాడులు చేస్తారని అడుగుతాడు అనమాట. సో ఎన్నిసార్లు అంటే 3 సార్లు దాడులు చేయడం జరిగింది. 3 times. 3 సార్లు దాడులు చేయడం. ఎప్పుడు? 1206, 1207 మధ్య కాలంలో 3 సార్లు గణపతి దేవుని యొక్క సైన్యాలు కళింగ రాజ్యం మీద దాడులు చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి 1206వ సంవత్సరం నుండి 1207 మధ్య కాలంలో, ఓకేనా, సో గణపతి దేవుని సైన్యాలు, గణపతి దేవుని యొక్క సైన్యాలు సో ఏ రాజ్యం మీద అంటే కళింగ రాజ్యం మీద, కళింగ రాజ్యం మీద, కళింగ రాజ్యం, ఈ కళింగ రాజ్యంపై సో ఎన్నిసార్లు దాడులు చేయడం జరిగిందంటే 3 times, 3 సార్లు దాడులు చేయడం. సో తొలి దండయాత్ర ఎప్పుడు జరిగి ఉండొచ్చు? 1206వ సంవత్సరంలో జరిగి ఉండొచ్చు అనమాట. సో కాబట్టి గణపతి దేవుని యొక్క సైన్యాలు ఎవరి యొక్క నాయకత్వంలో కళింగ రాజ్యం మీద తన మొదటి దండయాత్ర చేశాడు అనేది ఇప్పుడు మనకేం చూసుకుంటామంటే ఫస్ట్ ఫస్ట్ రేచర్ల రాజానాయక, రేచర్ల రాజానాయక, రేచర్ల రాజానాయక అనే వ్యక్తి. నెక్స్ట్ రెండవది ఏరువ భీమ, వీళ్ళ యొక్క నాయకత్వంలో, ఓకేనా, వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో గణపతి దేవుడు, ఎవరు? గణపతి దేవుడు, ఓకేనా, 1206వ సంవత్సరంలో, ఓకేనా, 1206వ సంవత్సరంలో వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో ఏ రాజ్యం మీద దాడి చేయడం జరుగుతుందంటే సో కళింగ రాజ్యం మీద దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తూ పాలకుడు ఎవరున్నారు అంటే సో మనకు 3వ రాజరాజు ఉన్నాడు అనమాట. 3వ రాజరాజు ఉన్నాడు అనేది గమనించండి. సో 3వ రాజరాజు ఉన్నాడంటే ఇప్పుడు ఇది ఒరిస్సా అనుకుంటే ఒరిస్సాకు పాలకుడు ఎవరంటే 3వ రాజరాజు అనమాట. 3వ రాజరాజు అనమాట. సో కాబట్టి గణపతి దేవుడి యొక్క సైన్యాలు రేచర్ల రాజానాయక ఏరవ భీముల నాయకత్వంలో ఉన్నటువంటి గణపతి దేవుని సైన్యాలు కళింగ రాజ్యం మీద దాడి చేసి కళింగ రాజ్యాన్ని పరిపాలించే 3వ రాజరాజును ఓడించి సో కళింగ రాజ్యం యొక్క దక్షిణ భూములను ఆక్రమించడం జరిగింది. అంటే ఈ భూములను ఏం చేశాడు? ఆక్రమించడం జరిగింది.
అంటే ఇక్కడ కళింగ రాజ్యం యొక్క దక్షిణ భూభాగాలు ఎవరి పాలన కిందకు వచ్చాయని చెప్పొచ్చు, కాకతీయుల యొక్క పాలన కింద ఉన్నాయి అనేది గమనించాల్సిన అంశం. కానీ 1211వ సంవత్సరం దగ్గరకు వచ్చాక సో 11వ సంవత్సరంలో ఏమైపోయిందంటే 3వ రాజు మరణించడం జరిగింది. ఓకేనా. సో ఆయన ఎప్పుడు మరణించాడు? 1211వ సంవత్సరంలో మరణించాడు. సో ఆయన మరణించిన తర్వాత ఇక్కడ పాలకుడుగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే 3వ రాజు తర్వాత అనియంక భీముడు అనమాట. అనియంక భీముడు అని చెప్పచ్చు. సో అనియంక భీముడు అని చెప్పచ్చు. ఎప్పుడైతే చూడండి ఫస్ట్ దండయాత్ర అని చెప్పొచ్చు అనమాట కళింగ మీద. సో మొదటి దండయాత్ర ఎప్పుడు 1206వ సంవత్సరంలో గణపతి దేవుని యొక్క సైన్యాలు 1206వ సంవత్సరంలో గణపతి దేవుని యొక్క సైన్యాలు ఓకేనా ఎవరంటే ఈ యొక్క రేచల్ల రాజానాయక ఏరువ భీముల యొక్క నాయకత్వంలో సో మన గణపతి దేవుని యొక్క సైన్యాలు కళింగ రాజ్యం మీద 1206వ సంవత్సరంలో దాడి చేసి కళింగ పాలకుడైనటువంటి 3వ రాజును ఓడించి సో అతని యొక్క రాజ్య యొక్క దక్షిణ భూభాగాలను ఆక్రమించడం జరిగింది అనేది గమనించాలి. ఓకే. సో ఇప్పుడు వెంటనే 1211వ సంవత్సరంలో ఏమైందంటే 3వ రాజు మరణించాడు. ఆయన మరణించిన తర్వాత రాజ్యాధికారానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే అనియంక భీముడు అనమాట. అనియంక భీముడు. ఇప్పుడు ఈ వెంటనే ఈ అనియంక భీముడు ఏం చేసే అవకాశం ఉంది? ఓకేనా. సో అనియంక భీముడు ఈయన ఒక తూర్పు చాళుక్య రాజు, తూర్పు గంగ రాజు, తూర్పు గంగ పాలకుడు అని చెప్పచ్చు అనమాట. సో ఈయన ఏం చేస్తాడంటే ఒరిస్సా యొక్క దక్షిణ భూభాగాల్లో ఉన్నటువంటి ఎవరిని కాకతీయులను తరిమి కొట్టాడు. ఓకేనా, తరిమి వేశాడు అని చెప్పచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఈయన దండయాత్ర చేసినప్పుడు దాని దక్షిణ భూభాగాలను ఆక్రమించి అక్కడ కాకతీయ పాలనలో ఉంది కదా. సో ఈయన రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత 3వ రాజు మరణించిన తర్వాత అతని కుమారుడిగా అనియంక భీముడు రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే తన రాజ్యంలో కాకతీయుల ఆధిపత్యాన్ని తొలగించాడు. అంటే కాకతీయులను అక్కడి నుంచి తరిమి కొట్టాడని చెప్పొచ్చు అనమాట. అక్కడ వాళ్ళ యొక్క పరిపాలన అంతం చేశాడని చెప్పొచ్చు. అంతం చేసి ఈ అనియంక భీముని యొక్క సైన్యాలు సో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఓకేనా వేంగిపై దండయాత్ర చేయడం జరిగింది. దేని మీద దాడి చేశాడు? వేంగి. సో వేంగి మీద దాడి చేయడం జరిగింది. వేంగి మీద దండయాత్ర చేసి వేంగిని ఆక్రమించి తన యొక్క అధికారాన్ని ద్రాక్షారామం వరకు విస్తరించడం జరిగింది అనమాట. సో కాబట్టి ఈ విధంగా ఫస్ట్ తన రాజ్యంలో ఉన్నటువంటి కాకతీయులను తరిమి కొట్టడమే కాకుండా వేంగి మండలం మీద దాడి చేశాడు. వేంగి మండలాన్ని తన ఆధిపత్యంలో తీసుకొని తన యొక్క రాజకీయ అధికారాన్ని సో ద్రాక్షారామం వరకు కొనసాగించినటువంటి తూర్పు గంగ పాలకుడు ఎవరంటే మనకు అనియంక భీముడు అని చెప్పొచ్చు అనమాట. అనియంక భీముడు అనమాట. నెక్స్ట్ తర్వాత ఏమవుతుందంటే ఓకేనా సో ఇప్పుడు 3వ దండయాత్రగా మనకి సో 3వ దండయాత్ర ఏం చేస్తారంటే గణపతి దేవుని సైన్యాలు. సో ఇప్పుడు గణపతి దేవుని సైన్యాలు ఎవరి యొక్క నాయకత్వంలో సో వేంగి మీద దాడి చేయడం జరిగిందంటే వేంగిపై దండయాత్ర. ఇప్పుడు వేంగి ఎవరి యొక్క ఆధీనంలో ఉందని చెప్పొచ్చు? సో అనియంక భీముని యొక్క ఆధీనంలో ఉంది. అనియంక భీముని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వేంగిపై దండయాత్ర చేశారు. సో ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నది ఎవరు అంటే ఇక్కడ కమాండర్స్ తీసుకున్నట్లయితే ఒకడు వచ్చేసి మనకి ఏరువ భీమా అంటారు. ఏరువ భీమా ఒకడు. నెక్స్ట్ మాల్యాల హేమాద్రి రెడ్డి. నెక్స్ట్ ఇందులూరి అన్నయ్య అన్నమాట. సో ఈ ముగ్గురు యొక్క నాయకత్వంలో చూడండి గణపతి దేవుని యొక్క సైన్యాలు ఏరువ భీముడు నెక్స్ట్ తర్వాత మాల్యాల హేమాద్రి రెడ్డి ఇందులూరి అన్నయ్యల యొక్క నాయకత్వంలో వేంగి మీద దండయాత్ర చేసి అనియంక భీముని ఓడించడం జరుగుతుంది. సో అనియంక భీముని వేంగి నుంచి తరిమి కొట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వేంగి ఆక్రమణలో పాల్గొన్నది వీళ్ళిద్దరు. వేంగి ఆక్రమణలో ఓకేనా వేంగి ఆక్రమణ చేసినటువంటి వారు వీళ్ళిద్దరు. కానీ ఇందులూరి అల్లయ్య కొలను రాజ్యాన్ని జయించడం జరుగుతుంది. కొలను రాజ్యంలో
అందుకే ఈయన స్థాపించిన వంశానికి ఏమని పేరు వచ్చిందంటే కొలను వంశము. కొలను వంశం. ఆయన కొలను రాజ్యాన్ని ఆక్రమించడం వలన ఆయన వంశానికి కొలను వంశం అనే పేరు రావడం జరుగుతుంది. సో ఈ ఇందులూరి అన్నయ్యకే రుద్రదేవి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇది గణపతి దేవుని యొక్క నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు అనేక భీముడి స్థానంలో ఎవరు వచ్చారంటే సో నరసింహదేవుడు. ఇప్పుడు అనేక భీముడు యొక్క సైన్యాలు మళ్ళీ వేగిని తరిమి కొట్టడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒరిస్సాలో ఎవరు వచ్చారు ఇప్పుడు? సో నరసింహదేవుడు వచ్చాడు. నరసింహదేవుడు. ఈ నరసింహదేవుడు మళ్ళీ ఏ రాజ్యం మీద దాడి చేశాడంటే వేంగిపై దాడి చేసి వేంగిని ఆక్రమించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 6వ స్టెప్ ఏంటంటే ఇప్పుడు గణపతి దేవుని సైన్యాలు. ఓకేనా. గణపతి దేవుని యొక్క సైన్యాలు. సో పడిదము బొప్ప దేవుడి యొక్క నాయకత్వంలో పడిదము బొప్ప దేవుడు అనమాట. పడిదము బొప్ప దేవుని యొక్క నాయకత్వంలో సో ఏ రాజ్యం మీద దాడి చేస్తాడు? వేంగి మీద దాడి చేసి వేంగిని ఆక్రమించడం జరిగింది అనమాట. సో వేంగిని ఆక్రమించడం జరిగిందని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 7వ స్టెప్ ఏంటంటే ఓకేనా సో వేంగిని ఆక్రమించడం జరిగింది అని గణపతి దేవుని యొక్క సైన్యాలు పడిదము బొప్ప దేవుని యొక్క నాయకత్వంలో వేంగిని ఆక్రమించడం జరిగింది. సో ఇప్పుడు గణపతి దేవుని సైన్యాలకు ఓకేనా. నెక్స్ట్ తర్వాత నరసింహదేవుడి సైన్యాలకు యుద్ధం జరుగుతుంది. ఎక్కడంటే బొక్కెర అనేటువంటి ప్రాంతం వద్ద సో బొక్కెర యుద్ధం అని పిలుస్తాం. ఈ బొక్కెర యుద్ధంలో నరసింహదేవుని యొక్క కమాండర్ అయినటువంటి సో ఎవరంటే ఆయన గోధుమ గరట్టను ఓడించడం జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇదే గణపతి దేవుని యొక్క సైన్యాలు సో ఇక్కడ ఉదయగిరి మళ్ళీ నరసింహదేవుని యొక్క సైన్యాలతో యుద్ధం జరుగుతుంది. సెకండ్ అంటే ఉదయగిరి అనమాట. దీన్ని మనం పెదకిమిడి యుద్ధము అంటాం. ఉదయగిరి యుద్ధం లేదా పెదకిమిడి యుద్ధంలో సో పడిరాయలు అనేటువంటి తూర్పు గంగా సైన్యాధిపతిని ఓడించి సో ఇక్కడ కళింగ మీద దాడులు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇది 2వ దండయాత్రగా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కళింగ మీద ఇది 3వ దండయాత్రగా చెప్పొచ్చు అనమాట. దీనికంటే ముందు చేసినటువంటి దండయాత్రలను ఏమనిపిస్తామంటే సో ఇక్కడ దీన్ని ఇది వచ్చేసి ఫస్ట్ దండయాత్రగా చెప్తాం అనమాట. సో ఈ విధంగా 1206వ సంవత్సరం నుంచి 1207 మధ్య కాలంలో 3 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ 3 దండయాత్రలకి సో ఇక అదే ఇయర్లు ఏమో అవసరం లేదు. మెయిన్ వచ్చేసి 1206 1207 మధ్య కాలంలో 3 దండయాత్రలు చేశారని గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన కళింగ మీద దాడులు అన్నాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఆరోజు చూసినట్లయితే కడప చిత్తూరుల మధ్య సంఘర్షణ. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే మనము ఇది ఆంధ్ర కదా, ఇది తెలంగాణ. ఇక్కడ పాలకుడు ఎవరు అంటే గణపతి దేవుడు ఉన్నారు. ఇక్కడ ఇది కడప, ఇది వచ్చేసి చిత్తూరు. ఈ చిత్తూరును పరిపాలిస్తూ ఒక రాజవంశం ఉండేది. దాన్ని మనం వైదుంబులు అని పిలుస్తాం. వైదుంబుల యొక్క క్యాపిటల్ ఏంటంటే కలకడ అన్నమాట. కడపను పరిపాలిస్తూ ఎవరు ఉండేవారంటే కాయస్థులు ఉండేవారు. కాయస్థుల యొక్క రాజధాని వల్లూరు అన్నమాట. కాయస్థుల రాజధాని ఏంటంటే వల్లూరు. ఇప్పుడు
ఇక్కడ వైదుంబులు, ఇక్కడ కలకడ. కలకడ అనేది క్యాపిటల్ అమ్మ, రాజధాని. ఈ వైదుంబ రాజు ఎవరంటే రక్కసి గంగుడు అనమాట. రక్కసి గంగుడు. వైదుంబ రాజు అయినటువంటి రక్కసి గంగుడు కడప మీద దాడి చేసి కాయస్థ రాజ్యాన్ని ఆక్యుపై చేయడం జరిగింది అనమాట. కాయస్థ రాజ్యంలో కొన్ని భూభాగాలను ఆక్రమించడం జరిగింది. సో అందుకే ఈ విషయం తెలిసినటువంటి గణపతి దేవుడు సో ఎవరి మీద దాడి చేశాడు? సో కడప మీద దాడి చేసి కడపలో ఉన్నటువంటి సో వైదుంబులను అక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది అనమాట. మళ్ళీ కాయస్థ పాలకులకే సో ఆ యొక్క రాజ్యాన్ని వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది అనమాట. ఇది సో ఇదొక సంఘర్షణ. ఇక్కడ కడప అంటే ఏం లేదు, కడపను పరిపాలిస్తూ కాయస్థ రాజ్యం ఉండేది. సో చిత్తూరును పరిపాలిస్తూ ఏముండేది? వైదుంబులు ఉండేవారు. కాయస్థ రాజ్యానికి రాజధాని వల్లూరు. సో నెక్స్ట్ వైదుంబ రాజ్యానికి రాజధాని కలకడ. సో కలకడను పరిపాలించే వైదుంబులు ఓకేనా, వాళ్ళు కూడా ఎవరంటే రక్కసి గంగుడు. సో కడప మీద దాడి చేశాడు. కడపను పరిపాలించే కాయస్థ గంగులను ఓడించి వాళ్ళ భూభాగాలను ఆక్రమించుకోవడంతో వాళ్ళ యొక్క పాలన సో ఇక్కడ పాలన సమస్యలో పడిందని చెప్పొచ్చు. ఈ సందర్భంలో గణపతి దేవుడు తన సామంత రాజ్యమైనటువంటి కాయస్థ రాజ్యం మీద దాడి చేసి సో అక్కడ ఉన్నటువంటి వైదుంబులందరినీ కూడా పారదోలి తిరిగి ఆ రాజ్యాన్ని కాయస్థలకే ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరు? సో గణపతి దేవుడు. అది ఆ రెండింటికి మధ్య సంఘర్షణ. సో ఇక్కడ ఈ గణపతి దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందో చూసుకొని అంతే. నెక్స్ట్ తర్వాత లాస్ట్ వచ్చేసి పాండ్యులతో వైరం అనమాట. పాండ్యులతో వైరం. పాండ్యులతో వైరం. సో దీనికంటే ముందు నెల్లూరు చోడులతో మైత్రి. నెల్లూరు చోడులతో మైత్రి. నెల్లూరు అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇది గణపతి దేవుడి యొక్క సైన్యం. గణపతి. ఇది వచ్చేసి నెల్లూరుకు సంబంధించి మనకు కొంతమంది ముఖ్యమైన పాలకులు వచ్చేసి తిక్కన సిద్ధి అనమాట. తిక్కన సిద్ధి నా మొదటి వాడు. నెక్స్ట్ తుమ్మ సిద్ధి అనమాట. తుమ్మ సిద్ధి తిక్కన సిద్ధి. ఓకేనా. తుమ్మ సిద్ధి యొక్క కుమారులు ఎవరంటే అక్కన బయ్యన అనమాట. అక్కన బయ్యన. సో తిక్కన సిద్ధి ఇతన్ని మనం ఏమని పిలవచ్చు అంటే మొదటి మనుమ సిద్ధి అని కూడా పిలవచ్చు, లేదంటే చోడ తిక్కన అని కూడా పిలవచ్చు అనమాట. చోడ తిక్కన. ఈ తిక్కన సిద్ధి యొక్క కుమారుడే ఏమని పిలుస్తామంటే రెండవ మనుమ సిద్ధి అంటాం. మనుమ సిద్ధి. ఇతన్ని మనం వీరగొండ గోపాలుడు అంటాం. వీరగొండ గోపాలుడు అంటాం. వీరగొండ గోపాలుడు అన్న రెండవ మనుమ సిద్ధి అన్న ఒకటే అనమాట. సో కాబట్టి తిక్కన సిద్ధి తుమ్మ సిద్ధి అనేటువంటి వారు నెల్లూరు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు. సో తిక్కన సిద్ధి యొక్క సోదరుడే తుమ్మ సిద్ధికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అక్కన బయ్యన అనమాట. తిక్కన సిద్ధికి మరొక పేర్లు ఏంటి అంటే మొదటి మనుమ సిద్ధి అనొచ్చు, చోడ తిక్కన అని పిలవచ్చు. ఈయనకు ఉన్నటువంటి కుమారుడు ఎవరంటే రెండవ మనుమ సిద్ధి లేదా వీరగొండ గోపాలుడు. రెండవ మనుమ సిద్ధి యొక్క ఆస్థానంలో ఎవరుండేవారంటే తిక్కన సోమయాజి ఉండేవాడు. ఈయన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన వాడు అని చెప్పొచ్చు, లేదంటే నిర్వచనోత్తర రామాయణాన్ని రచించినటువంటి వాడు కూడా ఇతనే అనమాట. సో ఇది నెల్లూరు రాజ్యం గురించి. మరి ఇక్కడ ఎవరున్నారు? గణపతి దేవుడు ఉన్నాడు అనమాట. సో వాస్తవంగా వీళ్ళకు ఈ గణపతి దేవుని యొక్క సైన్యాలకు నెల్లూరు రాజ్యానికి మధ్య సో ఇక్కడ మిత్రత్వం అనేది ఉంటుంది. ఎలా కుదిరింది వీళ్ళకి మిత్రత్వం అంటే మీకు ఇంతకుముందు చెప్పాం కదా. సో ఇది 1206వ సంవత్సరంలో గణపతి దేవుని యొక్క సైన్యాలకి వెల్లనాటి పృథ్వీశ్వరుని యొక్క సైన్యాలకు యుద్ధం జరిగిందని. ఈ యుద్ధంలో గణపతి దేవుని యొక్క సైన్యాలకు హెల్ప్ చేసినటువంటి వాడు ఎవరంటే తిక్కన సిద్ధి అని చెప్పొచ్చు అనమాట. తిక్కన సిద్ధి హెల్ప్ చేశాడు. సో ఆ విధంగా అందుకే తిక్కన సిద్ధికి సో అదే వెలనాటి పృథ్వీశ్వరు యొక్క స్థలను బంతాట ఆడుకున్నాడు అనేటువంటి విషయం తిక్కన తన యొక్క నిర్వచనోత్తర రామాయణంలో పేర్కొన్నాడు కదా. సో అది కాబట్టి తిక్కన సిద్ధి అనేటువంటి వ్యక్తి ఓకేనా. తిక్కన సిద్ధి అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి అంటే సో ఆ వెలనాటి పృథ్వీశ్వరుని చంపే విషయం దగ్గర నుంచి ఈ కాకతీయులకు ఇతడు సో సామంతుడిగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా.